నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమంలో విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఆదివారం అమావాస్య ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య రావటం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది. సర్పదోషానికి మనసాదేవికి కూడా మనం హవనం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి గ్రహస్థితిలో ఇబ్బందులున్నా, శని యొక్క బాధల వలన ఎవరైనా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, లేదంటే శని మహాదశలో కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా, లేదంటే మీకు ఏదైనా ఒక అవకాశం రావాల్సి ఉండి రాకపోయినా, ఇటు విద్యార్థులైనా సరే తప్పక మీకు వ్యాపారంలో కానీ, ఇటు అధికారంలో ప్రమోషన్ సాగిపోయినా సరే మన హోమంలో పరోక్షంగా పాల్గొంటే చాలు, తప్పకుండా మీకు విజయం, కోరిక అన్నీ లభిస్తాయి. మరి మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే హోమం కోసం వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మనం హోమం తదనంతరం ఇటు అనాథలకి అన్నప్రసాద సేవ, అలాగే గోసేవ, ఈ రెండూ కూడా మనకి ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఇందులో పాల్గొనటం వలన విశేషమైనటువంటి లబ్ధి అందరూ పొందగలుగుతారు. అలాగే మన ఆలయ నిర్మాణం గురించి కూడా త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు వెళ్ళబోతున్నాం. మీ అందరి యొక్క సహాయ సహకారాలు మనకు చాలా అవసరం. ఇంకా ఎవరైనా సరే ఆలయంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అనుకుంటే, భైరవుని యొక్క ఆశీస్సులు, రాజశ్యామలాదేవి ఆశీస్సులు, స్ఫటికలింగేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందాలి అనుకునేవారు తప్పకుండా మీరు కూడా ఇందులో పాల్గొనండి. మీకు కూడా సేమ్ నెంబరే, స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. మరొక విషయం ఏమిటంటే, ఆదివారం అమావాస్య అని చెప్పాను కదా, ఆ రోజు కరుంగలి మాలలు కూడా అభిషేకంలో పెడుతున్నాం. ఎవరికైనా సరే కరుంగలి మాల కావాలి అనుకున్నా మీరు వెంటనే మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నేను చాలా అభిమానంతో అనుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, స్నేహితులకు కూడా మన ఛానల్ను షేర్ చేయండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి మే 1 నుంచి 15 వరకు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. మీకైతే గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఎలాంటి వ్యక్తికైనా చిన్న చిన్న ఆటంకాలు అక్కడక్కడ రావచ్చు. అంత మాత్రాన మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. అద్భుతంగా ఉంటుంది. మీరు ఏదైతే అనుకుంటారో దానికోసం అద్భుతంగా కష్టపడతారు, బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. ఇంకా అన్ని విషయాల్లో మీకు జయం అనే చెప్పాలి. మీకు విజయం అనేది సంప్రాప్తిస్తూ ఉంటుంది. అలాగే పక్కా ప్రణాళికలతో కూడా మీరు ముందుకు వెళ్తారు. ఒకవేళ ఎవరైనా అలా వెళ్ళలేకపోతే వెళ్ళండి. మీకు చెప్తున్నాం కదా, టైం కలిసి వస్తుంది అనేటప్పుడు ఒక చక్కని ప్లానింగ్తో ముందుకు వెళ్ళిపోయినట్లయితే బాగుంటుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి, కలిగి ఉంటారు కూడా. అలాగే ఆధ్యాత్మికంగా ట్రావెల్ చేసేవారికి అందులో అద్భుతమైనటువంటి అనుభూతిని చూస్తారు. ఆహా, స్పిరిచువల్గా ఎంత గొప్పగా ఉంటుందా, ఎంత రుచిగా ఉంటుందా. మనం ఒక రుచికరమైనటువంటి కూర తిన్నా సరే, లేదు ఒక ఫుడ్ తిన్నా మనకి అద్భుతంగా ఉంటుంది. మీరు చేయండి. మీరు ఆధ్యాత్మికంగా మంచి విషయాలు తెలుసుకోండి. మంచి గురువుల ద్వారా భగవంతుని కనెక్ట్ అవ్వండి. అద్భుతంగా ఉంటుంది. అలాగే కొంతవరకు ధనానికి సంబంధించి చిన్న చితక ఇబ్బందులు ఎదురైనా సమయానికైతే ఏదో ఒక రూపంలో ధనం అనేది అందుతూ ఉంటుంది. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారు కాస్త వేగాన్ని పుంజుకుంటారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు కూడా. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. అయితే
మీ సహోదర వర్గంతో మాత్రం కాస్త ఆచితూచి అడుగులు వేయటం చాలా మంచిది. అలాగే మాట పట్టింపులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలైతే అంతా సానుకూలంగా ఉంది. రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని అందుకోవటానికి మాత్రం మీరు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే వచ్చిన అవకాశాల కోసం మీరు తటపటాయించారనుకోండి, అవకాశాలు మరలా వెనక్కి వెళ్తే అప్పుడు ఎందుకు ఈ రాంగ్ డెసిషన్ తీసుకున్నానా అనేటువంటి బాధ మీలో ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు, మీ యొక్క చిత్తశుద్ధి నిజాయితీ ఎలా ఉంటుందంటే, అన్యాయం జరిగిందంటే ఎట్టి పరిస్థితుల్లో సహించాలనుకోకపోవటం, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం, అలాగే న్యాయం జరిగే వరకు కూడా మీరు నమ్మిన ప్రజల కోసం పోరాటం చేయటం అనేది ఉంది. అది మాత్రం ఎక్సలెంట్గానే చెప్పాలి. అలాగే ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది, చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు. సహచరుల సహకారం కూడా మీకు లభిస్తూ ఉంది. ఇంకా వృత్తి వ్యాపారస్తులకైతే కాస్త మధ్యస్థ ఫలితమే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీ యొక్క మనోబలమే కాదు, బుద్ధి బలాన్ని కూడా వ్యాపారం మీద మీరు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మీ బిజినెస్ సీక్రెట్స్ని మాత్రం ఎవరితోనే పంచుకోమాకండి. రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి. వ్యాపారం అంటేనే ఒక రహస్యం. దాన్ని తీసుకెళ్ళి 10 మందికి పంచారనుకోండి, ఏమైందండి ఇప్పుడు అంతా ఓపెన్ మార్కెట్ అయినా ఉంటాయి. ఇంకా అది మీకు మాత్రమే తెలుస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక పార్ట్నర్షిప్ చేసేవారికైతే బాగానే ఉంది. అయితే కొంతవరకు మీ పార్ట్నర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాస్త సంయమనంతో పరిష్కారం చేసుకోండి. అలాగే షేర్ మార్కెట్లో చిన్నపాటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులు అయితే కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా నాణ్యత తగ్గిందంటే మాత్రం మీరు చాలా దూషణకైతే గురవుతారు. చెడు ప్రచారం మీ మీద చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే కళారంగం వారికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. టీవీ, సినీ, ఇతర కళాకారులకు, విద్యార్థులకు కూడా బాగుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యపరంగా మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ముఖ్యంగా లాంగ్ టర్మ్ డిసీజెస్, షుగరు, బీపీ ఇలాంటివి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ మార్పు కూడా మీకు కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రేమికులకైతే అనుకూలంగా ఉంది. అలాగే ఈ రాశి వారికి 4, 11, 14 తేదీలు అయితే అనుకూలంగా ఉన్నాయి. 2, 6, 9 తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజగాయత్రి, బుధగాయత్రి అంటే కుజుడికి బుధుడికి చదువుకుంటే మంత్రాలు సరిపోతాయి. ఇవి ఉదయం 18 సార్లు, ప్రదోష వేళలో 18 సార్లు చదువుకుంటే చాలు. కుజుడికి తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. బుధుడికి క్షీరపుత్రాయ విద్మహి రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుని కూడా స్తుతించాలి. కాలానికి అయినాయి కదా అధిపతి. కాలం మనకు అనుకూలంగా ఉండాలంటే కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.